ఆ ఒక్క శివోహం అన్న నామాన్ని గనక మనం జపించగలిగితే ఎలా జపించాలయ్యా? ప్రాణాయామంతో కలిపి జపించాలన్నారు. ఎప్పుడు నామస్మరణ జపం ఎలా చెయ్యాలో కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ ప్రాణవాయువును పైకి పీలుస్తూ ఉంటాం కదా, దాన్ని పూరకం అంటారు. మళ్ళీ వదిలిపెడుతూ ఉంటాం, రేచకం అంటారు. ఈ పూరకానికి రేచకానికి మధ్యలో పైన కొంచెం ఆపుతాం, దాన్ని కుంభకం అంటారు. అది ఎంత ఆపగలిగితే అంత ఆపచ్చు, సాధన చేస్తే ఆపచ్చు. కానీ ముందు ఎప్పుడు ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అర నిమిషం మించి ఆపగలిగితే మంచిదే, కానీ నెమ్మదిగా సాధన చేయాలి. అందుకని నమ శివాయ అని లోపలంటూ పైకి గాలి పీల్చాలి. అక్కడ పైన ఆపిన చోట మళ్ళీ నమ శివాయ అని మనస్సులో అనుకోవాలి. పైకంటే సాధ్యం కాదు ఇది. మళ్ళీ కిందికి వదిలేసేటప్పుడు ఇక్కడ ఇలా చేయబెట్టుకుని ఇక్కడి నుంచి వదిలేస్తూ నమ శివాయ అని సాగదీస్తూ కిందికి వదిలేయాలి.